చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమకు అందిస్తున్న సేవలకు గాను ఇప్పటికే పలు అవార్డులు సొంతం చేసుకున్నారు. కాగా తాజాగా మెగాస్టార్ కు మరొక అరుదైన గౌరవం దక్కింది. టాలీవుడ్ అగ్రకథానాయకుడు మెగాస్టార్ చిరంజీవికి తాజాగా మరొక అరుదైన గౌరవం దక్కింది. బ్రిటన్ ప్రభుత్వం ఆయనకు జీవిత సాఫల్య పురస్కారం ప్రకటించింది. 4 దశాబ్దాలకు పైగా సినీ రంగానికి, సమాజానికి చేసిన సేవలకు గాను చిరంజీవి అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు అందుకోనున్నారు. మార్చి 19న యూకే పార్లమెంట్ లో ఈ అవార్డు చిరుకు అందజేయనున్నారు. యూకేకి చెందిన అధికారిక లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నవేంద్ మిశ్రా చిరంజీవిని మార్చి 19న సన్మానించనున్నారు. సోజన్ జోసెఫ్, బాబా బ్లాక్మన్ సహా ఇతర పార్లమెంట్ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అదే వేదికపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ సినిమా, ప్రజాసేవ, దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎలక్షన్స్ కోసం జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేయనున్నారు. 2024లో భారత ప్రభుత్వం నుంచి రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ను చిరంజీవి అందుకున్నారు. అలాగే గత ఏడాది అత్యంత సమర్థవంతమైన నటుడు, డాన్సర్గా గిన్నీస్ వరల్డ్ రికార్డులో కూడా చోటు సంపాదించుకున్నారు. ఏఎన్ఆర్ శత జయంతి సందర్భంగా అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ 2024లో చిరంజీవికి ప్రతిష్టాత్మకమైన ఏఎన్ఆర్ జాతీయ అవార్డును సైతం ప్రదానం చేసింది. మెగాస్టార్ చిరంజీవి చిత్ర పరిశ్రమలో పెద్ద దిక్కుగా ఉంటూ టాలీవుడ్ లో ఎలాంటి సమస్య ఎదురైనా తానే ముందు నిలిచి పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కరోనా సమయంలో మెగాస్టార్ ఇతర పరిశ్రమనే నమ్ముకున్న జూనియర్ ఆర్టిస్టులను ఎంతలా చేరదీసి ఆదుకున్నారో తెలిసిందే. ఇక తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎదురవుతున్న సమస్యలను తానే ముందుండి పరిష్కరించేందుకు ఏమాత్రం సంకోచించడం లేదు. ఇలా ఎన్నో సేవలను చిత్ర పరిశ్రమకు చిరంజీవి అందజేస్తూనే ఉన్నారు.